సార్ సార్ ఏమైందండి? సార్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని సార్. మీ బామర్ది నా దగ్గరికి వచ్చి నా అందానికి ఇన్సూరెన్స్ చేయి, అందానికి ఇన్సూరెన్స్ చేయి అంటున్నాడు సార్. అది చెయ్యలేంరా బాబు అని చెప్తా అంటే వినుకోకుండా నా బ్యాగ్, నా కిట్ ఎత్తుకొని పోయి ఇంట్లో వచ్చి కూర్చున్నాడు సార్. దయచేసి నా కిట్ ఇప్పించండి సార్. అందానికి ఇన్సూరెన్సా? వానికే మందం ఉందా? ఏందిరా అందానికి ఇన్సూరెన్స్ అడిగినావంట? నీకేడందం ఉందిరా? బావా అందంగా నేను లేనా బావా? నేను బావా సినిమా డైరెక్టర్ చూస్తే మటుకు నాకు హీరోని చేసేంత వరకు ఆగడు బావా. ఇంకా అయినా మీరు ఇన్సూరెన్స్ చేయకోకుండా ఎందుకండి వచ్చిండేది? మీరు ఇన్సూరెన్స్ చేస్తేనే నేను బ్యాగ్ ఇస్తాను. ఇన్సూరెన్స్ చేయండి, బ్యాగ్ తీసుకొని పోండి అంతే, లేకుంటే ఇయ్యను నేను. అయినా ఎవడో నా అందానికి ఇన్సూరెన్స్ చేస్తాడా సార్? ఏం సార్ నాకు తిప్పలు, నాకేం సార్ ఏం బాధ? ఏందిరా రోజు రోజుకు నీ పిచ్చి చేసేళ్తా నాకు మెంటల్ ఎక్కిస్తాను. నువ్వు అందంగా ఉండేది ఏంది? దానికి ఇన్సూరెన్స్ పాలసీ ఏందిరా? ఈ అందానికి ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడ ఉంటుందిరా? పోయి బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చి చెప్పు, కొడతాను నేను చెప్తానా? సార్ 4 రోజులు అయింది సార్ మీ వాడు నా బ్యాగ్ తీసుకొని. ఈ రోజుకి బ్యాగ్ లేకుండా నేను ఆఫీస్కి పోతే నా ఉద్యోగం పోతుంది సార్. మీకు మొక్కుతాను సార్, నా బ్యాగ్ ఇప్పించండి సార్. బావ ఏంది బావ నేను అందంగా లేనంటావు నువ్వు? నేను రోడ్లో నడుచుకుంటూ పోతా అంటే ఆడోళ్ళు అంతా పక్క నవ్వుతారు తెలుసా? ఆడోళ్ళు పక్క నవ్వుతానంటే నువ్వు సొగిలోనిలాగా కనబడింటారా? ఊరికే ఎందుకు పోయి బ్యాగ్ తెచ్చి ఇచ్చేసేపు. ఫస్ట్ పోయి బ్యాగ్ తీసుకుంటావా? నేను అందంగా ఉన్నానని బావ కుళ్ళు. తెచ్చిస్తాలేవయ్యా, ఉండాడే నువ్వు. బాబు తెచ్చిస్తాడు, తీసుకొని బో. అయినా నువ్వేందయా వానికి కనబడే బ్యాగ్ పెట్టుకొని తిరగద్దు, వేరే ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని బో. వాడు వదలు, వాడు సొగిలినాయన వాడు. బావా ఇచ్చేసేయి వాళ్ళ బ్యాగ్. థ్యాంక్ యూ సార్, నా బ్యాగ్ ఇప్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రే బామ్మర్ది, ఊరికే చంపుతానరా నువ్వు. బజార్లో పోయి ఇష్యూస్ అని నా నెత్తినేస్తున్నావు. అందానికి ఇన్సూరెన్స్ ఏందిరా నీకు? తలకాయ నొప్పి కాకపోతే? బావా నేను అందంగా ఉన్నానంటే నువ్వు నమ్మవు ఎందుకు బావా నువ్వు?